ఒకరోజు భక్సింగ్ గారు వేరే వేరే దేశాలలో ఎన్నో ఆలయాలు చూశాడు ఆయన. ఏ ఆలయంలో ఆనందం దొరకకపోతే ఎన్నో పాటలు, ఎన్నో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, చక్కగా పాడేవాళ్ళు, అన్ని రకాలైన విధానాలు చూడటానికి చక్కని రూపాలు, ఆలయాలు, ఎక్కడ కూడా ఆయనకి తృప్తి చెందక ఒకరోజు ఉదయకాలం ఆదివారం లేచి ఏ ఆలయానికి వెళ్ళాలో అర్థం కావడం లేదని చెప్పి ఆ వీధుల్లో పడి పోతా ఉంటే ఒక మెల్లని స్వరం వినపడిందంట ఒక వైపు నుంచి. ఈ స్వరం ఎక్కడో ఆకర్షిస్తుంది నన్నని చెప్పి ఆ స్వరం వైపు వెళుతూ 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 ఉంటే ఒక ఇంట్లో పూరి పాకాలో ఒక ఆయన బయటకు వచ్చి ఆ ఇంటికాడ నిలబడ్డాడు. బయటకు వచ్చి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, పాస్టర్ గారు మీకు వందనాలండి, ఎవరన్నా వస్తారేమో ఆదివారం రోజు, మాకు చక్కగా మరి వాక్యం చెప్తారేమోనని ఎదురు చూస్తున్నాం, మీరు వచ్చారు, మాకు సంతోషం, ఈరోజు లోపలికి రండి అని చెప్పి ఆ లోపలికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు పాడే పాటల వలన ఆయన కళ్ళమ్మడి నీళ్లు కార్చుకుంటా కూర్చున్నాడంట అక్కడ. అంత పెద్ద ఆలయములో నేను హృదయపూర్వకమైన ఆ ప్రభువుతో నేను గడపలేకపోతుని, అతి సామాన్యమైన ఈ చిన్న ఆలయములో నేను ఆదరించబడ్డాను అని చెప్పి ఆయన ఎంతో తృప్తి చెందినాడు. ఆ చిన్న గృహం, ఏ గృహం అనొచ్చు దాన్ని? ఆనందకరమైన గృహం. మన గృహాలు గుర్తుపెట్టుకోండి. ఎన్ని బోధలు వింటున్నారో నేను మొదట్లోనే చెప్పాను. ఆ దీవెనలన్నీ మన మీదకి రావాలంటే మనం ప్రభువుని స్తుతించే అనుభవం ఉంటే, ఆయన మాట విని స్తుతిస్తే. ఈరోజు వెళ్ళు, నీ మాట వినరు భర్తలు, నీ మాట వినరు భార్యలు, నీ మాట వినరు పిల్లలు. ఆరాధన గీతం ఆరంభించు, కన్నీళ్లతో స్తుతించు. దేవుడు దిగి నీ పక్కన రాకపోతే, ఆ భర్త లేచి కూర్చోకపోతే, ఆ భార్య లేచి కూర్చోకపోతే నన్ను వచ్చి అడగండి. ఆ పిల్లలు లేచి కూర్చోకపోతే నన్ను వచ్చి అడగండి. మీరు చెయ్యరా పని. నెపాలు మోపటం ఎక్కువ, నిందలు మోపటం ఎక్కువ, భర్తలను అవమానపరచడం, భార్యలను అవమానపరచడం, పిల్లలను అవమానపరచడం ఎక్కువ. వాళ్ళని వీళ్ళను నిందించడం, నోరు తెరిస్తే ఎవరినో తప్పుడోళ్ళుగా ఎంచుతామే కానీ మనము తప్పు మనుషులమని ఎంచుకోము. అందుకని ఆనంద గృహాలు కావవి. ఆ గృహాలను ఏమనొచ్చు తెలిసిన? సణిగే గృహాలు, విమర్శ గృహాలు. కనుక ఈరోజు అది ఆనంద గృహం. ఆ ఇంట్లో మార్టిన్ లూథర్ జైల్లో ఉన్న ఆనందంగా ఉన్నాడు. పౌలు ఉన్నాడు జైల్లో. ఏం చేస్తున్నారయ్యా అంటే పత్రికలు రాస్తున్నానంటున్నాడు. అయ్యో బాధ రావట్లేదు నీకంటే? ఏం నో బాధ. సరే, ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన, శ్రేష్టమైన బైబిల్ తర్వాత ప్రపంచంలో 2వ బైబిల్గా అమ్ముడుపోతుంది. జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం రాశాడు. 20 సంవత్సరాలు బ్రెడ్ఫోర్డ్ అనే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి మీరు ఏం చేస్తున్నారంటే, జాన్ బనియన్ నేను యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాస్తున్నాను, నీకేమీ దుఃఖం లేదా అంటే, నేను ఆనందంలో తేలి ఆడిపోతున్నాను, నా ప్రభువు నన్ను రక్షించుకున్నాడు. పంట పండినా పండకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, యోబు అన్నట్టుగా, హబక్కుకు అన్నట్టుగా అది ఆనందం. ఇప్పుడు ఆ యోహాన్ అడుగుదాం. యోహాన్ గారు పద్మాసు ద్వీపంలో పడ్డారు కదా, మీకు దుఃఖం లేదా అంటే యోహాన్ అంటాడు, నో దుఃఖం, నేను ప్రకటన గ్రంథం రాస్తూ ఆనంద డోలికలతో ప్రభువుతో నేను సమయాన్ని గడుపుతున్నాను. అది మన గృహము. ఆనందం ఉండాలంటే ఆరాధనలోంచి ఆనందం, ప్రార్థనలోంచి ఆనందం, వాక్కులోంచి ఆనందం. అది మన గృహం యొక్క స్వభావం, అది మన గృహం యొక్క ప్రభావం. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది 2వది. కనుక మన గృహాల్లో 2 గృహాలు చూసినా, మొదటి గృహం ఏంటి? విమోచన గృహం. 2వ గృహము ఆనందకరమైన గృహం. ఇప్పుడు 3వ గృహంకి వెళ్దాం. మన ఇల్లు కూడా ఈరోజు నుంచి ఆనంద గృహాలు కావాలి. స్తుతులు మొదలు పెట్టండి, ప్రభును స్తుతించండి, ప్రార్థన చేయండి. ఎవరు మీ మాట వినడం లేదో, ఎవరి ద్వారా మీ ఇంటికి ఆనందం ఉండడం లేదో, ఆనందానికి ఎవరు అడ్డులో, ఆ కీర్తనలే, ఆ ప్రార్థనలే ఆనందంగా మారుస్తాయి. యోబు ఎట్లా ఆనందించాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. అలాగని హబక్కు పంట పండినా పండకపోయినా నా రక్షకుడైన యేసుక్రీస్తు నందు నా ఆత్మ ఏం చేస్తుంది? ఆనందించేదని చెప్పినాడు. ఎవరు ఉన్నా లేకపోయినా ఆరాధన ఆపొద్దు, అప్పుడే ఆనంద గృహముగా మారిపోయింది. 3వ